మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. రండి ధ్యానించుదాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. అందరూ చూడండి. మొదటి అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా గద్దింపు విని తిరుగుడి. క్రైస్తలో దైవజనమ, ఈ కాలపు మనుషులు ఇష్టపడనిది ఏదైనా ఉన్నదా అంటే గద్దింపు, హెచ్చరింపు. ఒకప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు, ఇప్పటి ప్రజల మనస్తత్వాలు వేరు. నువ్వు మంచోడివి అన్నంత కాలం ఆ వ్యక్తి మనతో మంచిగా ఉంటాడు. ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించారు అనుకోండి, అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు. కాలానుగుణంగా ప్రజల మనస్తత్వాలు మారిపోయి, నా జీవితం నా ఇష్టం, నన్నెవరూ ఏమనకూడదు, నా జీవితం మీద ఎవరి అజమాయిషి ఉండకూడదు, ఎవరి ఆధిపత్యం ఉండకూడదు, నేనేం చేయాలనుకున్నానో అది చేస్తా, ఏది త్రాగాలనుకున్నానో అది త్రాగుతా, నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తా, నన్నెవరూ గద్దించకూడదు, నా జీవితం మీద ఎవరు పెత్తనం చేయకూడదు. అంటే ఆ గద్దింపును కూడా పెత్తనంగా, నా మీద ఎవరు పెత్తనం చేయకూడదు, నన్నెవరు గద్దించకూడదు. గద్దింపు అనేది ఈనాటి యవ్వన పిల్లలకు ఓ రకంగా చేదైన గుళిక, వ్యాపకాయ మందు లాంటి చేదైన గుళిక. ఒకప్పుడు నా చిన్నతనంలో, అంటే 90sలో, నా చిన్నతనంలో 80sలో, ఆ ప్రాంతంలో తండ్రి కొడుకుని చూసి అసలు నాన్న ముందుకు రావటానికే గడగడలాడతారు ఇన్ జనరల్గా. ఒకవేళ ఏదైనా అబ్బాయి చెప్పాలి నాన్నకంటే, మీడియేటర్ ఉంటారు ఒకళ్ళు ఇంట్లో. ఎవరు చెప్పండి? అమ్మ ద్వారానే వెళ్తారు కదా. డైరెక్ట్గా నాన్న ముందు నిలబడి మాట్లాడటం ఓ రకంగా సాహసమే. అలాంటి ఆ రోజుల్లో తండ్రి కొడుకుని చూసి ఎప్పుడైనా కన్నెర్ర చేసి, రై ఎవర్రక్కడా అని అన్నాడు అనుకోండి, అమ్మో సింహం గర్జించింది అని గడగడ వణికేటువంటి వాడు. ఇది ఒకప్పటి పిల్లల పరిస్థితి 80sలో. ఇప్పుడు 2024 కదా. ఈ కాలంలో అదే తండ్రి పిల్లల వైపు చూసి, రై ఎవడరక్కడా అని పళ్ళు పొట్టమని గొరుగుతో గుడ్లు ఉరి చూస్తూ ఉంటే, కొడుకు అక్కడుండి చూసి అంతే ఎఫెన్సివ్గా చూస్తాడు. ఇట్లా చూస్తాడు. నువ్వు పళ్ళు పట్టమని గురిగితే అంటాడు, ఎక్కడెవడు భయపడేవుడెవడూ లేడు, ఆ జమానా పోయింది అని కదా. అంత ఎఫెన్సివ్గా ఈ కాల పిల్లలు మాట్లాడతారు. చూడండి, భార్యను భర్త గద్దించకూడదు, పిల్లలను తల్లిదండ్రులు గద్దించకూడదు, కొంచెం వయసులో ఉన్న అత్త కోడలను గద్దించకూడదు. అట్ ద సేమ్ టైం సంఘ కాపరి విశ్వాసులను గద్దించకూడదు. ఇప్పుడు స్కూల్ ఉంది. ఒకప్పుడు టీచర్లు ఉన్నారు చూసారా, లెక్కలు సరిగా చేయకపోయినా, హోంవర్క్ చేయకపోయినా ఆ రోజుల్లో శిక్షలు ఉండేయండి. గోడ కుర్చీ ఆ కర్రతో కొట్టేవాళ్ళు. ఇట్లా కొట్టేవాళ్ళ. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు చెప్పండి? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇట్లా కొట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు? తెప్పరా చెయ్యే, ఇట్లా వీటి మీద కొట్టేవాళ్ళు. ప్రాణం మింటబోయేది. అయినా తల్లిదండ్రులు ఒక్క మాట అనేవాళ్ళు కాదు. మా అబ్బాయిని ఎందుకు కొట్టావు? మేమే కొట్టాం. ఎందుకు కొట్టావు?
అని అడిగేవాళ్ళు కాదు ఆ కాలపు తల్లిదండ్రులు. టీచర్కి అప్పగించి ఒకే మాట అనేవాళ్ళు, సార్ ఈయన ఏం చేస్తారో మాకు తెలియదు, వీడి క్రమశిక్షణ నేర్పండి సార్ అనేవాళ్ళు. ఈ కాలపు తల్లిదండ్రులు అబ్బాయిని కొట్టారు అని తెలిస్తే చాలు. చూడండి పెంపకంలో కూడా ఎంత తేడా వచ్చిందో. కొట్టారు అని తెలిస్తే చాలు టీవీ మీడియా వాళ్ళకు ఫోన్ చేసి, ఇదిగో టీచర్ గారు అరాచకం చేశాడు, మా అబ్బాయిని కొట్టాడని మొత్తం ప్రపంచం అంతా ఆ టీచర్ని గురించి టామ్ చేస్తారు కదా. అసలు ఈ తరం గద్దింపును కోరుకొని తరం. దైవజనమ, సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక విద్యార్థికి కానీ గద్దింపు చాలా అవసరం. గద్దింపు వింటే గద్దెనెక్కుతావు, గద్దింపు లేకపోతే గడ్డి తింటావు. నేను చెప్పించట్లేదు సుమి, దేవుని వాక్యపు లోతుల్లో చెప్తున్నాను. అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు, చూడండి ఆ మాట, నా గద్దింపు విని తిరుగుడి. ఏమంటాడు? నా గద్దింపు విని తిరుగుడి. మీరు అనొచ్చు, దేవుడు గద్దిస్తే తిరుగుతావండే. దేవుడు ఎట్టా గద్దిస్తాడు? నువ్వు సిగరెట్ తాగుతూ ఉంటే నీ పక్కొచ్చి, రే ప్రార్థనకు వచ్చే నా కుమారుడా, నువ్వేమిరా సిగరెట్ తాగుతున్నావు, ఏమిరా ముందు తాగుతున్నావు బుద్ధి లేనోడా అని ప్రక్కకొచ్చి దేవుడు నిలబడి గద్దిస్తాడా? దేవుడు ఎప్పుడు మ్యాక్సిమం ముఖాముఖిగా గద్దించడు, తాను వచ్చి గద్దించడం. ఎలా గద్దిస్తాడు? పెద్దల ద్వారా గద్దిస్తాడు, తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు, సంఘ కాపరి ద్వారా గద్దిస్తాడు, ఆత్మీయ నాయకుల ద్వారా గద్దిస్తాడు, దేవుని ప్రతినిధులను నిలవబెట్టి దేవుని ప్రతినిధుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ధన్యులు? దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. రేపు ఆదివారం మందిరాలకు వెళ్తున్నారు కదా తమ్ముడా, చెల్లి, ఈరోజే అడుగు, అయ్యా వాక్యంతో ఆదరించు, ఓదార్చు. వాటితో పాటు గద్దింపుతో కూడుకున్న వాక్యం నా ప్రాణాత్మ శరీరాలలోనికి చొచ్చి ఎముకల్లో మూలుగుల్లో దాగి ఉన్న అపవిత్రత వాక్యం ద్వారా బయటకు తీసుకురాయ్యా. నీ గద్దింపు నాకు కావాలి. దేవుడు దైవ సేవకుల ద్వారా నీకు గద్దిస్తాడు. అయ్యా అమ్మ వింటున్నారా? ఆదివారం సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. గద్దింపుతో కూడుకున్న వాక్యం సంఘానికి, దేవుని ప్రజలకు అవసరం. ఓ మాట చెప్పమంటారా? పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం దగ్గర యాజకత్వం చేసే యాజకుడి దగ్గర ముండ్ల గరిట అని ఉంటుంది. విన్నారా? ఏ గరిట? ముండ్ల గరిట. ముండ్ల గరిట బలిపీఠపు జల్లెడి మీద, ఎత్తడి జల్లెడి మీద మాంసాన్ని కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్వు బట్టిన మొక్కలు, విన్నారా? కొవ్వు బట్టిన మొక్కలు రబ్బర్ బంతి ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎగిరి కింద పడబోతూ ఉంటాయి. యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కొవ్వు బట్టిన మొక్కలను మొదలగొరటితో పొడిచి ఆ ఎత్తడి చల్లడి మీద అట్లుండేటట్లుగా నొక్కి పెడతాడు. ఎంత నొక్కి పట్టిన కొన్ని మొక్కలు, కొవ్వు పట్టిన మొక్కలు, విన్నారా? కొన్ని కొవ్వు పట్టిన మొక్కలు ఎగిరి కింద పడతాయి. ఆ కింద పడిన మొక్కల్ని యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? మొండ్ల గరిట తీసుకొని గుచ్చుతాడు. ఆ కొవ్వు పట్టిన మొక్కను గుచ్చి బలిపెట్టు మీద పెట్టి కాలుస్తాడు. అట్లా మొండ్ల గరిటతో గుచ్చి ఎత్తడి జల్లెడి మీద పెట్టి కాల్చడాన్ని బట్టే ఆ క్రొవ్వు పట్టిన మొక్క కూడా బూడిదగా మిగిలిపోతుంది. ఈ దేవుడు బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. దేనికి ప్రతిగా? బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు. అయితే బూడిదగా మారాలంటే కొవ్వు పట్టిన మొక్కకి ఏముండాలి?
ముండ్ల గరిట ఉండాలి. నిజమే. లోకంలో ప్రతి మనుషుడు కొవ్వు, ఆ మాట నేను కొంచెం పెద్దగా ఉందేమో, హార్డ్గా ఉందేమో, అయినా తప్పదు, వాక్యం కదా. క్రొవ్వు పట్టిన మనుషులు ఉంటారు. గర్వం అనే కొవ్వు, కాముకత్వం అనే కొవ్వు, అహంకారం అనే కొవ్వు. వాడు నాకు చెప్పేది ఏంటి? దీనత్వం లేని రకరకాల కొవ్వు బట్టి మనుషులు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. బిడ్డలారా, ఇలాంటి కొవ్వు పట్టిన స్థితిలో మీరు నేను బ్రతుకుతూ ఉండగా బూడిదైతేనే పాళ్యం వెలుపలికి యాజకుడు తీసుకొని వెళ్తాడు. మనం బూడిదైతేనే పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకొని వెళ్తారు. బూడిద కావాలి అంటే ఇది బలిపీఠ మీద పెట్టి కాల్చబడాలి. కొవ్వు బట్టి కింద పడిపోతున్న మొక్కలను మొడ్లగరిటితో గుచ్చినట్లుగా గద్దింపుతో కూడుకున్న వాక్యం ప్రతి బిడ్డకు కావాలి, కావాలి, కావాలి. విన్నారా? అలా గద్దింపుకు లోబడితే 5 రకాల ఆశీర్వాదాలు టకాటకా చెప్తాను. గద్దింపు తిరస్కరిస్తే వాడు గద్దె మీద నుండి దిగి గడ్డి తినే ప్రమాదం అంట. దేవుని గద్దింపుకు లోబడిన వాడు గద్దెనెక్కుతాడు. ఇక్కడ అంటాడు, నా గద్దింపు విని నా తట్టు తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. రెండవది, మీకు ఉపదేశం చేస్తాను అంటాడు. ఎంత చక్కటి మాట. ఆయన గద్దింపుకు నువ్వు లోబడితే తన ఆత్మను దేవుడు నీ మీద కుమ్మరింప చేస్తాడు. అప్పుడు నీవు పరిశుద్ధాత్ముడు నీవు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీని గురించే కదా భక్తుడైన దావీదు గారు అంటారు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం అంటాడు. తమ్ముడా, చెల్లి, దైవజనుడు వాక్యం చేత నేను గద్దించేవాడై ఉండాలి. వాక్యం చేత నేను హెచ్చరించేవాడై ఉండాలి. ఆయన గద్దింపుకు నువ్వు లోబడ్డావా, పరిశుద్ధాత్మ తైలాభిషేకం నీ తల మీద కుమ్మరించబడుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తైలాభిషేక ప్రార్థనలో తాగుబోతుడు తల మీద కూడా నూనె పోస్తారు. ఓ గద్దింపుతో కూడుకున్న వాక్యం ఉండదు. తైలాభిషేకపు కూడికలని ఈ కాలంలో వేలం విరిగా, ఇక వాటి జోలి నేను వెళ్ళను, ఇంతటితో ఆపేస్తాను. ఏంటి తైలాభిషేకం? గద్దింపుతో కూడుకున్న సందేశం సంఘానికి వినిపించటమే తైలాభిషేకం. ఆ గద్దింపుతో కూడుకున్న వాక్యం నిన్ను దర్శించినప్పుడు వెంటనే నువ్వు లోబడితే దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరింప చేయటం ప్రారంభిస్తాడు. నంబర్ 1. రెండో మాట అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదను. ఒక్కసారి నువ్వు ఆయన గద్దింపుకు లోబడితే పదే పదే దేవుడు నీతో మాట్లాడతాడు. బిడ్డ, అలా చేయొద్దురా, అమ్మ అలా వెళ్ళొద్దురా, ఇలా బ్రతుకు అని ప్రతి విషయం పదే పదే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఇంట్లో మనకిద్దరు పిల్లలు ఉన్నారండి. మొదటోడు ఉన్నాడు, ఏం చెప్పినా వెంటనే లోబడతాడు. చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టిన గడగడ ఉనికి తలకాయ ఉంచుతాడు. రెండో వాడు ఉన్నాడు, కాస్త హుషారుడు. వాడిని ఏదన్నా మాట అన్నామా, చెయ్యెత్తి కొట్టబోయామా, ఏంటి మమ్మీ, నేను ఇంకా చిన్నపిల్లోళ్ళ కనపడుతున్నానా అంటాడు. ఇది 7 సంవత్సరాలోడు కూడా. అట్లా తిరుగుబాటు చేసేవాడు ఒకడు ఉన్నాడు. మొదటోడు విధేయత చూపించేవాడు. మీరు గద్దించాలనుకుంటే తొందరగా ఎవరిని గద్దించడానికి ఆసక్తి చూపిస్తారు? మొదటోడికే. ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? మొదటోడికే. ఎందుకు? వాడి విధేయత చూపించాడు గనక. బిడ్డలారా, దేవుని గద్దింపుకు లోబడితే నంబర్ 1, తన ఆత్మను కుమ్మరిస్తాడు. నంబర్ 2, నీతో పదే పదే మాట్లాడతాడు. మూడో మాట చెప్పమంటారా? నీవు ఆయన మాటకు లోబడితే, నీకేదైనా అవసరం వచ్చి ప్రభువా నాకు ఈ పని చేసి పెట్టని నీవు ప్రార్థన చేస్తే
నీ మాట దేవుడు వింటాడు. అంటే నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోబడకుండా నా జీవితం నా ఇష్టం అని అన్నావు అనుకో, చూడు 24వ వచనంలో అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా అని చెప్తూ, మీకు అపాయం కలిగినప్పుడు కష్టం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి కనబడకుందును. ఏమన్నాడు? వాళ్ళు మొర పెడతారు, నేను వాళ్ళ మొర వినను. వాళ్ళు శ్రద్ధగా నన్ను వెతుకుతారు, నేను వాళ్ళకి కనపడను. ఎందుకు వినరయ్యా మీరు? నేను గద్దించినప్పుడు వాళ్ళు వినలేదు గనక. నేను మిమ్మల్ని అడుగుతా, అదే గద్దింపుకు లోబడితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎంత గొప్ప కృప! అందుకని దైవజనమా, గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలి. దేవుని చేత పదే పదే గద్దించబడాలి. అలాంటి ముండ్లగరిటి కలిగిన యాజక తరం క్రైస్తవ సంఘానికి కావాలి. రేపు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, హృదయపు లోతులో నుంచి అడగండి, దేవా గద్దింపుతో కూడుకున్న వాక్యం మాకు వినిపించి మా బ్రతుకును దిద్దుబాటు చేయండి అయ్యా. గద్దింపుకు లోబడితే ఘనత. వాక్యం అంటుంది, చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, అందరూ చూడండి 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. గద్దింపును లక్ష్య పెట్టని వాడికి అవమానము దారిద్ర్యత కలుగుతుందట. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నందుతాడట. రాజైన దావీదును గద్దించడానికి నాతాను ప్రవక్త వచ్చాడు. దావీదు అన్నాడు, నిశ్చయంగా మనుషుడు మరణమునకు తగినవాడే అని. నాతాను అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. ఇన్ని భయంకరమైన మాటలు అక్కడ అన్నాడో తెలుసు. దావీదా, నువ్వు చేసిన తప్పును బట్టి ఇక నీ బ్రతుకు కాలమంతా నీకు యుద్ధాలే జరుగుతాయి. నువ్వు చాటున పాపం చేసావు, నీ కొడుకు బహిరంగంగా పాపం చేస్తాడు. ఆ తర్వాత పెద్ద పదం వాడతాడు, నీ కుమారుడు నీ ఎంత గద్దింపుతో కూడుకున్న మాటలు. ఆ మాటలు అన్నప్పుడు దావీదు అనాల్సింది, రాజు కదా, రాజునైన నన్ను నువ్వు గద్దిస్తావా? నేనిచ్చే దశంభాగాలు, నేనిచ్చే కానుకల మీద బ్రతికే సేవకుడైన నీవు నన్ను గద్దిస్తావా? ఎవరక్కడా? మెడ మీద తలకాయ తీసేయండి అని అనాల్సింది దావీదు. అద్భుతం తెలుసా? ఆ గద్దింపుకు లోబడి నేలమట్టుకు సాగిలిపడి, ప్రవక్త నా కొరకు ప్రార్థన చేయి, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపట్టాన్ని బట్టే దావీదు సింహాసనాన్ని మరలా ఇచ్చి అతని దీపం నేటికి దేదీప్యమానమైన జ్యోతిగా యెరూషలేములో ప్రకాశిస్తుంది. దావీదు ఘనత నొందాడు. సౌలు కుటుంబం అవమాన పాలైంది, దారిద్ర్యానికి అప్పగించబడింది. ఎందుకో తెలుసా? గద్దింపును లక్ష్య పెట్టలేదు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆమేన్. ఆఖరి మాట చెప్తాను, దేవుని గద్దింపు ఏం చేస్తుందో అపోస్తులుడైన పౌలు వారు చూడండి, తీతుకు ఉత్తరం రాస్తూ ఓ మాట, తీతుకు ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయం 14వ వచనంలో ఓ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, 14వ వచనం.
విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. ఎలా గద్దించమంటున్నాడు? వారిని కఠినముగా గద్దించు. ఎందుకు గద్దించాలయ్యా? విశ్వాస విషయములో వారు స్వస్థులగునట్లు. నీ విశ్వాస జీవితానికి స్వస్థత కలగాలి అంటే గద్దింపుతో కూడుకున్న వాక్యం సంఘానికి కావాలి, కావాలి, కావాలి. విన్నారా? అవును, మన విశ్వాస జీవితానికి పాపపు రోగం పట్టుకుంది. మన ఆధ్యాత్మిక జీవితానికి అపవిత్రపు రోగం పట్టుకుంది. మన ఆధ్యాత్మిక జీవితానికి సాతాను సంబంధమైన గుణలక్షణాలనే రోగం పట్టుకుంది. విశ్వాస విషయంలో నీవు నేను స్వస్థులగున్నట్లుగా ఏ వాక్యం కావాలి? గద్దింపుతో కూడుకున్న వాక్యం కావాలి. అయా అంటాడు పౌలు గారు తీతుతో అంటాడు, క్రేతీయులు విశ్వాసంలో వాళ్ళు స్వస్థులగున్నట్లుగా వారిని కఠినముగా గద్దించు అంటాడు. తమ్ముడా, చెల్లి, అలాంటి కఠిన బోధ నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఏ కాడికి? అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, అక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి, ఎక్కడికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి, అక్కడ తైలాభిషేక కోటం జరుగుతుంది, ఎక్కడ తైలాభిషేక కోటం జరుగుతుంది. వెర్రుడిలాగా పరిగెత్తుతున్నావా? గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే తైలాభిషేకం ఉంది. గద్దింపుతో కూడుకున్న వాక్యంలోనే విశ్వాసులకు స్వస్థత కలుగుతున్నట్లుగా భక్తుడి స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఓ మాట, గద్దించేటప్పుడు చాటును గద్దించాలా, బహిరంగంగా గద్దించాలా? మిమ్మల్ని అడుగుతున్నా, గద్దించేటప్పుడు చాటును గద్దించాలా, బహిరంగంగా గద్దించాలా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీ పాస్టర్ గారు మిమ్మల్ని గద్దించాలి, తప్పు చేశారు, చాటును గద్దించాలని కోరుకుంటారా, బహిరంగంగా గద్దించాలని కోరుకుంటారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, మీరందరూ ఏం రాసి ఉంటారంటే, గద్దించాలండి, కానీ చాటును గద్దించాలండి. బహిరంగంగా గద్దిస్తే ఎట్లా? ఎందుకు? ఏదో సామెత ఒకటి ఉంది కదా, భర్త కొట్టినందుకు కాదంట, తోటి కోడలు తొంగి చూసినందుకు వచ్చిందంట బాధ అంతా. పాస్టర్ గారు ఎంత గద్దించినా పర్వాలేదండి, చాటును గద్దించాలా. మరి ఓపెన్గా గద్దిస్తే ఎట్లా, అందరి ముందు గద్దిస్తే ఎట్లా అని అంటారు. డెఫినెట్గా మీరు అందరూ అదే రాసి ఉంటారు. అయితే అది తప్ప అంటే తప్పు అన్నాం, నిజమే. కొన్నిసార్లు సీక్రెసీ మెయింటైన్ చేయాలి. కొన్ని విషయాలు, నలుగురికి తెలియని విషయాలు రహస్యంగా మరుగుగా గద్దించాలి. అయితే కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా గద్దించాలి. ఇది నేనన్న మాట కాదు. అపోస్తులైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతితో అంటాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు. విన్నారా? ఏమన్నాడు? చెప్పాలి. ఇతరులు భయపడినట్లు అందరి ఎదుట బహిరంగంగా గద్దించు అంటాడు. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు అంటాడు. చాటును గద్దించాలి, నిజమే. మన విషయాలు నలుగురికి తెలియకూడదు అనుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలు చాటును గద్దించాలి. అట్ దట్ సేమ్ టైం ఇతరుల గుండెల్లో భయం కలుగునట్లుగా అందరి ఎదుట గద్దించు అని మాట్లాడతాడు. మీకు తెలుసా, పౌలు వారు అపోస్తులైన పేతురు వారిని అందరి ఎదుట గద్దించాడట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. విన్నారా? 14వ వచనంలో అంటాడు, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట
కేఫాతో నేను చెప్పినదేమనగా, అందరి ఎదుట కేఫాను గద్దించాడట. ఎవరు? పౌలువారు. పౌలువారు సేవలో చిన్నవాడు, పేతురువారు సేవలో పెద్దవాడు. పెద్దోడిని చిన్నోడు గద్దించాడు. చూడండి, పెద్దోడిని చిన్నోడు గద్దించాడు. ఎవరిని? పేతురువారిని చిన్నోడు, సేవలో చిన్నోడు పౌలువారు గద్దించాడు. నిజమే, వీళ్ళిద్దరు పెద్దోడు చిన్నోళ్ళు. పౌలువారిని మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారో తెలుసా? చిన్నప్ప అంటారు. పేతురు వారిని రాయప్ప అంటారు. రోమన్ క్యాథలిక్లో ఈ పేర్లు ఉంటాయి, రాయప్ప, చిన్నప్ప. విన్నారు కదా? నేను రోమన్ క్యాథలిక్ కాబట్టి నాకు తెలిసి బాగా. చిన్నప్ప, రాయప్ప. చిన్నప్ప పెద్దప్పని గద్దించాడు. పెద్దప్ప ఏం చేశాడు తెలుసా? దాన్ని అంగీకరించి దిద్దుబాటు చేసుకున్నాడు. ఇది పెద్దరికం. అందుకనే ఆ రోజుల్లో ప్రపంచం సేవ ఒక విప్లవంలాగా జరిగింది. అలాగని గద్దించమని సేవకుడు నోటుకొచ్చినట్లుగా, సంఘాన్ని నోటుకొచ్చినట్లుగా అనమని కాదు. మెట్టుకు సంఘబిడ్డలారా, సంఘానికి ఎప్పుడు గద్దింపుతో కూడుకున్న వాక్యం అవసరం. ఆ గద్దింపుతో కూడుకున్న వాక్యం ఉంటే, లోబడితే ఆత్మను కుమ్మరిస్తాడు, నీతో పదే పదే మాట్లాడతాడు. ఆ గద్దింపుకు నువ్వు లోబడితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఘనతను నీకు ఇస్తాడు, నీ విశ్వాస జీవితానికి స్వస్థత కలుగుతుంది. అందుకనే ఎప్పుడు గద్దించే భర్త, గద్దించే తల్లిదండ్రులు, గద్దించే సేవకుని కలిగి ఉండటం భాగ్యం, భాగ్యం, భాగ్యం.